3. శివపురాణంలోని ప్రధాన కథా సంహితల వివరణ సారాంశం. శివ మహాపురాణం 1,00,000 శ్లోకాలు విస్తరించి ఉన్నప్పటికీ దాని మొత్తం సారాంశం 3 ప్రధాన ఇతివృత్తాల చుట్టూ తిరుగుతుంది. శివుని పంచకృత్యాలు, భక్తుల రక్షణ మరియు శివశక్తి కలయిక. విద్యేశ్వర సంహిత. ఇది శివపురాణానికి పీఠికగా పనిచేస్తుంది. ఈ సంహితలో శివుడు పరబ్రహ్మరూపంగా స్తుతించబడ్డాడు. ఇందులో శైవభక్తి సూత్రాల ప్రాముఖ్యత, శివపురాణం వినడం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు ఆరాధనా పద్ధతులు స్థూలంగా వివరించబడ్డాయి. శివభక్తులు పాటించాల్సిన కనీస విధులను విద్యేశ్వర సంహిత మొదటిసారిగా పరిచయం చేసింది. విభూతి, పవిత్ర భస్మం ధరించడం, రుద్రాక్షలు ధరించడం, శివ పంచాక్షరి మంత్రాన్ని జపించడం మరియు శివలింగాన్ని పూజించడం. జ్ఞాన దృక్పథం నుండి ఇది శివుని 5 కృత్యాలను విశ్లేషిస్తుంది. సృష్టించడం, స్థితి నిలబెట్టడం, లయ నాశనం, అనుగ్రహించడం మరియు పునఃసృష్టి తిరిగి సృష్టించడం. ఇవి ఒకదానిపై ఒకటి ఆధారపడి జీవులను బంధించడానికి మరియు విముక్తి చేయడానికి సహాయపడతాయి. రుద్ర సంహిత. సృష్టి మరియు లీలా విభాగం. రుద్ర సంహిత ప్రధానంగా శివుని లీలారూపాలను వివరిస్తుంది. బ్రహ్మ మరియు విష్ణువులకు ఆయన సర్వోన్నతత్వాన్ని బోధిస్తుంది మరియు శివశక్తి కలయిక ఇతివృత్తాన్ని వివరిస్తుంది. ఇది ఉపవిభాగాలుగా విభజించబడింది: సృష్టిఖండం, సతీఖండం, పార్వతీఖండం మరియు కుమారఖండం. 1. సృష్టిఖండం మరియు బ్రహ్మ విష్ణు వివాదం. సృష్టి ప్రారంభంలో బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య తలెత్తిన ఆధిపత్య వివాదాన్ని పరిష్కరించడానికి శివుడు అనంతమైన జ్యోతిర్లింగంగా, కాంతిస్తంభంగా ఆవిర్భవిస్తాడు. దాని మొదలు తుది కనుగొనలేకపోయిన బ్రహ్మ మరియు విష్ణువు తమ అహంకారాన్ని వదిలివేస్తారు. త్రిమూర్తులు తన నుండి ఉద్భవించారని మరియు తానే పరబ్రహ్మ అని శివుడు నిరూపిస్తాడు. 2. సతీఖండం. దక్ష ప్రజాపతికి శివునిపై ఉన్న విముఖత మరియు అతని అహంకారం ఇక్కడ ప్రధాన ఇతివృత్తాలు. తన కుమార్తె సతీదేవి శివుని వివాహం చేసుకోవడాన్ని అంగీకరించలేని దక్షుడు వారిని అవమానించాలనే ఉద్దేశంతో వారికి ఆహ్వానం లేకుండా ఒక గొప్ప యజ్ఞాన్ని నిర్వహిస్తాడు. యజ్ఞంలో శివునికి సతికి స్థానం ఇవ్వబడదు. ఆహ్వానం లేకుండా తండ్రి ఇంటికి వచ్చిన సతీదేవి శివునికి జరిగిన అవమానాన్ని భరించలేక యోగాగ్ని ద్వారా తన శరీరాన్ని దహనం చేసుకుంటుంది. ఇది శివుని యొక్క ఉగ్రరూపమైన వీరభద్రుని సృష్టికి, దక్షుని యజ్ఞం నాశనానికి మరియు దక్షుని శిరచ్ఛేదనకు దారితీస్తుంది.